దేవునికి స్తోత్రము. స్తోత్రం చెప్పండి. దేవుడికి అందరూ చెప్పాలి. దేవునికి స్తోత్రము. నేటి ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ఈరోజు 2025 సంవత్సరము డిసెంబర్ నెల 27వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకొని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యం చదువుకుందాము. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇది నేటి ధ్యాన వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపముల పరిష్కారం నిమిత్తము పరమున ప్రభువారికి గల గొప్ప కీర్తిని కూడా విడిచిపెట్టి భూలోకములోకి మానవ రూపంలో జన్మించిన దేవునికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆయన జనన విధానము మనము సంపూర్తిగా ప్రతి చోట చేయుచున్నటువంటి ప్రభు వారి యొక్క పుట్టుక ఆనందోత్సవాలను మనము చూసాము, ఆనందిస్తున్నాము. అది చాలా ఘనంగాను ఆత్మీయతతోనూ జరుపుకున్నటువంటి జన్మదినము, నిత్యుడకు తండ్రి జన్మదినము అది. అయితే క్రీస్తు ప్రభువు వారు పరలోకమును వీడి ఈ లోకములోకి వచ్చిన కారణం కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారమే. అనేక మంది దైవజనుల నోటి నుండి వెలువడిన మాటలు కూడా విని ఉన్నాము, ఆనందించాము. దేవుని స్తోత్రాలు మనము చెప్పుకున్నాము, దేవుని మహిమపరుచుకున్నాము. మనకంటే ముందుగా ప్రభువారి పుట్టుకను దేవుని మహిమపరచుటకే అని పరలోక దూత సైన్య సమూహం అంతా దేవునికి స్తోత్రము చేసినట్లుగా లూకా సువార్తికుడు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 14లో మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో ఆయన పుట్టుక మనల్ని పాపబంధకాల నుంచి విడిపించటానికని వచ్చాడు. కానీ ఆయనకు ఒక ఆశ ఉన్నది మానవుల ఎడల. ఏమిటా ఆశ అంటే, మనము గుర్తెరిగి ఈ క్రిస్మస్ నుండైనా దేవునికి ప్రీతికరంగా చేయుచు దేవుని మహిమపరచుచు జీవించాలని దేవుని యొక్క కోరిక. ప్రభువు పుట్టారు అని మనం ప్రార్థన చేసుకుంటున్నాము, దేవుని స్తుతిస్తున్నాము. కానీ ఆయన చిన్న బిడ్డేం కాదు, ఇప్పుడు పుట్టల. ఆయన సర్వాధికారి, బలవంతుడైన దేవుడు. ఆయన సర్వాధికారి, ఇప్పటికీ సర్వాధికారే. ఇప్పుడు పుట్టినట్లుగా కాదు, మనము గుర్తుంచుకుంటున్నాము. ఆయన పుట్టుకను మనం గుర్తుంచుకున్నాము. ఎందుకు ఆయన పుట్టుకంటే మనల్ని పాప బంధకాల నుంచి విడిపించటానికి, తరువాత ప్రేమ కలిగి జీవించటానికి. ఇది ముఖ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పుట్టింది మానవుల్లో ప్రేమను కలగ చేయటానికి, ఒకరికొకరు ప్రేమతో జీవించమని. ప్రేమ, వినయగుణము, సమాధానము, క్షమాగుణము, ఇవి ప్రతి మానవుడిలో ఉండాలి. ప్రతి మానవుడిలో ఉన్నది లేనిది కూడా చెక్ చేసుకొని కనీసం ఇప్పటి నుంచైనా ఆయనకి కావలసినటువంటి కోరిక మేరకు
ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ ఉంటే గొడవలు ఉండవు, ప్రేమ ఉంటే భేదాలు ఉండవు. ప్రేమ అనేది ఉంటే క్షమించే గుణము వెంటనే ఉంటుంది. ప్రేమ అనేక రకాల ఓర్చుకునేది ప్రేమ గుణము. అంటే దాని అర్థం ప్రేమ ఉంటే ఓర్పు ఉంటుంది, ఓర్పు ఉంటే సహనం ఉంటుంది, సహనం ఉంటే శాంతియుతమైనటువంటి జీవితాన్ని నడిపించుకునే అవకాశం మనకి కలుగుతుంది. దేవుడు కోరేది ఇదే. ఈ విధంగా ఉంటే అది క్రిస్మసే. క్రిస్మస్ అంటే ప్రేమ, ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలిగేలా మన క్రియలు, మన అలవాట్లు, మన ప్రవర్తన ఉన్నట్లయితే శాంతి, సమాధానం, నెమ్మది మరియు క్షేమం మనతోనే ఉంటాయి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరులు దేవుని మహిమపరచుచున్నారు అని లూకాసు వార్త 2వ అధ్యాయం 20లో వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదట దూత ప్రభువు పుట్టు గురించి ఎవరికి చెప్పాడు? దూత గొల్లలకు. ఎందుకంటే విధేయత కలిగిన వాళ్ళు మొట్టమొదటిగా విధేయత, మొట్టమొదట చెప్పిన సమాచారం గొల్లలకే. వాళ్ళు విధేయత కలిగిన వాళ్ళు, అందుకని అక్కడికి వచ్చారు. వాళ్ళ చుట్టూ ఒక సమాచారాన్ని పట్టుకొచ్చిన దేవదూత ఒక్కడే కాదు అక్కడ ఉంది. సర్వ పరలోక సైన్య సమూహం అంతా అక్కడ చేరింది. మొత్తం కోటాను కోట్ల దేవదూతలు అక్కడికి వచ్చి దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. అసలు దేవుడు మానవులను సృజించిన కారణమే దేవుని మహిమపరచాలని మనం చెప్పుకోవటం కాదు. యెషయా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనం ఏంటంటే 43 అధ్యాయం 7లో మనం చూస్తున్నాము. ఏమిటి? మానవులు సృజించిన కారణం దేవుని మహిమపరచటానికి. నువ్వు దేవుని మహిమపరచాలంటే ఖచ్చితంగా నీ యొక్క మనసు దృఢంగా కఠినమైన మనసు ఉండకూడదు, ప్రేమ కలిగిన మనసు ఉండాలి. ప్రేమ కలిగిన మనసు ఉంటే నువ్వు దేవుని మహిమపరిచినట్లే. అలాగే యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రకారం 43 అధ్యాయం 7లో ఏమని చెప్తున్నాడు? దేవుని మహిమపరచాలని చెప్తున్నాడు. మహిమపరచాలంటే ముందర మన మనసుల్లో ప్రేమ ఉండాలి, నెమ్మది ఉండాలి, ఓర్పు ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. ఈ ఉంటే నువ్వు మహిమపరచాలి. దేవునికి ఇష్టలైన వారికి క్రిస్మస్ శాంతి సమాధానాన్ని ఇస్తుంది. దేవునికి ఇష్టలైన వారు అంటే ఇక్కడ మనకి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉన్నట్లుగా మనము దేవునికి కనిపించేటట్లుగా చేస్తే మనం దేవునికి ఇష్టమైన బిడ్డలమే. దేవుని మాటలు నమ్మి ఆయన చిత్తమును జరిగించువారే ఎవరు? దేవునికి ఇష్టలు. మళ్ళీ ఒకసారి చెప్తా మీకు నేను. దేవునికి ఇష్టలైన వారు ఎవరు అంటే, దేవునికి ఇష్టలైన వారికి క్రిస్మస్ శాంతి సమాధానం ఇస్తుంది అంటున్నారు. అసలు ఇష్టలు ఎవరు? దేవుని నమ్మి ఆయన చిత్తమును జరిగించాలి. ఆ జరిగించువారే దేవునికి ఇష్టలైన వారు. ఆయన చిత్తం ఏంటంటే మానవుడు ప్రేమ కలిగి మనం ప్రవర్తించాలి. అది ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు అంటాడు కదా మీక ప్రవక్త ఏమంటాడు? ఇంతే కదా నిన్ను అడుగుచుంది అంటాడు. అదే ప్రేమ కలిగి ఉండమంటాడు. క్రిస్మస్ నుండైనా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుచు ఆయన్ని మహిమపరచుచు మనము ప్రేమ కలిగి మనము జీవించాలి. ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను పాటించుచుండాలి. పరిశుద్ధమైన జీవితము కలిగి పవిత్ర దేవుని స్మరించుచు ఆయన కృప ధన్యత మనము పొందుకుంటూ ఆయనకిష్టులైనటువంటి బిడ్డల్లాగా మనం జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములయ్యా. ప్రభా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే
ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభు, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మేమందరం నాయన నీకు ఇష్టలైనటువంటి బిడ్డలముగా ఉంటూ దేవా నిన్ను మహిమపరచుకొనుచు మేము ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించుచు నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.